హాయ్ అండి. అందరికీ నమస్తే. కథలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే ఆ రెండంతస్తుల ఆకుపచ్చ డాబా రంగు ఇల్లు ఆ వీధంతటికి ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ ఇల్లు అందరికీ సుపరిచితం. ఆ ఇంటి ఎదురుగా నిలబడి బాబు ధర్మమన్న యాచకుడికి బిచ్చం దొరకకుండా పోతుంది. ఇంటి ముందు ఆగిన కూరల బండి వాళ్ళ దగ్గర బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే. వినాయక చవితికి, దసరాకి చందాలు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లో వారు సంతృప్తిగా ఎంతో కొంత ఇచ్చి పంపుతారు. ఆ ఇల్లు ఎప్పుడు సందడిగానే ఉంటుంది. ఆ ఇంటి ముందుకొచ్చిన వాళ్ళకి మంచి జరగడానికి, ఆ వీధిలోకి ఎవరికి అత్యవసర పనొచ్చినా ఆ ఇంట్లోని ఏ సభ్యునైనా వచ్చి వాలిపోవడానికి కారణం. ఆ ఇంటి పెద్దయిన 81 సంవత్సరాల పూర్ణయ్య. ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవి విరమణ చేశారు. రిటైర్ అయిన ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తారు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనబడిన వాళ్ళని పలకరిస్తూ ఎవరైనా ఏదైనా అవసరం కోసం ఆర్థిస్తే సహాయం చేయడానికి ముందుంటారు. అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యం వెళ్తుంది. ఆ ఇంటి సభ్యులెవరూ ఆయనతో మాట్లాడటం లేదు. ఎప్పుడూ భోజనాల దగ్గర కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకునే ఆ ఇంటి సభ్యులంతా ఊగనం పట్టారు. ఆ ఇంట్లో పూర్ణయ్య గారితో పాటు ఆయన భార్య శారదాంబ, 50 సంవత్సరాల కొడుకు శివరాం, కోడలు భాగ్యలక్ష్మి, ఇంజనీరింగ్ చదివే మనవడు సత్యప్రకాష్ ఉంటారు. పైనున్న పోర్షన్ అంతకిచ్చారు. కింద వీళ్ళుంటారు. వారం రోజులుగా ఆ ఇంట్లో కోల్డ్ వార్. కుటుంబ సభ్యులంతా ఒకవైపు, ఆయనొక్కడే ఒకవైపు అయిపోయారు. ఇంటి సభ్యులు ఆయనతో మాట్లాడటం మానేశారు. సరిగ్గా ఉదయం 11 దాటింది. ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనం నుంచి కిందకి దిగిన 30 ఏళ్ల యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిల్లీ బండి దగ్గర ఆగాడు. కిల్లీ షాపాయనతో పూర్ణయ్య గారి ఇల్లెక్కడా అన్నాడు. వారిల్లు దగ్గరే బాబు, ఈ వీధి చివర శివాలయం పక్కన అని చెప్పి ఆ బాబుగారు చాలా మంచాయన. దేవుడన్నా కూడా తక్కువే. అంత మంచి ఆయనకేమిటో ఈ వయసులో కష్టం అన్నాడు ఆ కిల్లీ షాపతను. కారు నుంచి దిగిన అతను, అయితే అతను చాలా పెద్ద మనిషి అంటావు అన్నాడు ఆరా తీస్తున్నట్టుగా. అవును బాబు, 30 ఏళ్ళుగా ఆయన నాకు తెలుసు. ఎవరిది ఒక పైసా ఆశించగలడు. అలాగే ఉద్యోగంలో కూడా ఎవరి చేత ఏమీ అనిపించుకోకుండానే నెగ్గుకొచ్చాడంట. ఈ కాలనీలో అయ్యగారంతా చెప్పుకుంటుంటే విన్నాను అన్నాడు. సరే థ్యాంక్స్, మంచి సమాచారం ఇచ్చావంటూ అతను కారు ఎక్కబోతుంటే ఆ కిల్లీ షాప్ యజమాని అడిగాడు, ఇంతకీ తమరెవరు బాబు అని. నేను పత్రికా ఆఫీస్ నుంచి వచ్చాను. వాణ్ణి ఇంటర్వ్యూ చేయడం కోసం వెళ్తున్నాను అన్నాడు. మంచిగా రాయండి బాబు ఆయన గురించి అన్నాడు అతను. అంతలో ఆ కిల్లీ షాప్ దగ్గర సోడా తాగుతున్న ఒక ఆగంతుడు, ఆవు చేలో మేస్తే దూడగట్టిన మేయదు కదా అన్నాడు. ఆ యువకుడు వంక చూస్తూ అతను కారెక్కబోతూ ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారంటూ ప్రశ్నార్థకంగా ఆ మాటలన్న వ్యక్తి వైపు చూశాడు. ఆ పెద్దాయన దగ్గరికి వెళ్తున్నారు కదా, మీకే తెలుస్తుందంటూ ఆ వ్యక్తి సోడా తాగి అక్కడి నుంచి కదిలాడు. కారులో కూర్చున్న అతను ఆలోచనలో పడ్డాడు. ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనలకు గురి చేశాయి. ఇప్పుడు అతను 81 సంవత్సరాల ఒక పెద్దాయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు. ఆయన గురించి వారం రోజులుగా న్యూస్ పేపర్లో వార్తలు వస్తున్నాయి. కారణం, 32 సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు తన దగ్గర పనిచేసే గుమాస్తా దగ్గర. ఆ కేసు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఇప్పటికి ఆయన చేసిన ఆ నేరానికి శిక్ష పడింది. 1991వ సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వ అధికారులు కేసు పెట్టారు. తన ఆఫీస్లో పనిచేసే ఒక ఉద్యోగికి అగ్రిమెంట్ శాంక్షన్ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో ఉంచారు. ఆ కేసు ఆ తర్వాత ఏమైందో మరి, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది. ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి. 81 ఏళ్ల పూర్ణయ్య గారికి 1 సంవత్సరం జైలు శిక్ష, 15,000 రూపాయలు చెల్లించాలంటూ కోర్టు తీర్పిచ్చింది. ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు. అలా ఆలోచిస్తూనే అతను డ్రైవర్కి ఆ ఇంటి గుర్తులు చెప్పి కారు అక్కడ ఆపమన్నాడు. కారు ఆ డాబా ముందు ఆగింది. కారులో నుంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గరున్న కాలింగ్ బెల్ మోగించాడు. ఒక 50 ఏళ్ల మహిళ తలుపు తీసి, ఎవరు కావాలి బాబు అడిగింది. నా పేరు భగీరథ,
పూర్ణయ్య గారి కోసం వచ్చాను. వారి ఇంటర్వ్యూ కోసం నన్ను రమ్మన్నారన్నాడు. ఇంట్లో పూజ జరుగుతుంది బాబు. హోమం వేశారు. మీరు కాసేపు కూర్చోండంటూ లోపలికి తీసుకెళ్ళింది ఆమె. బహుశా పనమ్మాయి కాబోలనుకున్నాడు ఆమెను చూసి. ఇంటి లోపల పూజ జరుగుతున్నట్టుంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. అతను ఆ గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు. విశాలమైన డ్రాయింగ్ రూమ్లో గోడకమర్చిన టీవీ, అరమన నిండా పుస్తకాలు, టీపాయ్ మీద ఆ రోజొచ్చిన వార్తాపత్రికలు. ఇంతలో లోపల నుంచి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవ వశిష్యతే ఓం శాంతి శాంతి అని వినిపించింది. ఆ శ్లోకం వినగానే పూజ పూర్తిగా వచ్చింది. పూర్ణాహుతి మంత్రం చదివారు కదా అనుకున్నాడు భగీరథ. పావుగంట తర్వాత ఆ గదిలోకి తను ఎదురు చూస్తున్న పెద్దాయన వచ్చాడు. నమస్కారం సార్ అన్నాడు భగీరథ. కూర్చున్నట్టు నవ్వుతూ చూసి, శారద వీరికి ప్రసాదం పట్టుకునిరా అన్నారు. లోపల నుంచి ఒక పెద్దావిడ అరటాకులో ప్రసాదం తీసుకొచ్చి అతనికి అందించింది. ధన్యవాదాలంటూ ప్రసాదం తీసుకుని తినటం మొదలెట్టాడు భగీరథ. తింటూనే ఆ పెద్దయిన వంక పరిశీలనగా చూశాడు. పొడుగ్గా సన్నగా ఉంటాడు. తెల్లగా పడిన చుట్టూ, అంతకంటే పండులా ఉన్న శరీరపు ఛాయ. ప్రసాదం తినడం పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు. లేదు, మీరు ఇంటర్వ్యూ చేయటం మీ బాధ్యత. దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నారాయన. మొదలు పెడదామా సార్ అడిగాడు భగీరథ. ఉండండి, మా ఇంట్లో వారిని కూడా పిలుస్తాను అని అందరూ ఒకసారి రండమ్మా అంటూ గట్టిగా పిలిచాడు. ఆహా, అతనికి ప్రసాదం అందించిన పెద్దావిడ 50 ఏళ్ళున్న కొడుకు కోడలు 18 ఏళ్ళున్న మనవడు వచ్చి కూర్చున్నారు. వీరంతా దేనికి? మీరొక్కరే ఉంటే సరిపోతుంది కదా అన్నాడు భగీరథ. నా జీవితం తెరిచిన పుస్తకం, అందరికీ తెలియాలి. నేనొక్కనే కాదు, నాతో నా కుటుంబం అన్నారు పూర్ణయ్య. ఆయన మాటలు చెప్పగానే భగీరథ ఏదో చెప్పడానికి ఉపక్రమించే అంతలో, సార్ నేను మాట్లాడొచ్చా అన్నాడు ఆ గదిలో కూర్చున్న 18 ఏళ్ళ ఆయన మనవడు. ఓరే ఆగు, నువ్వేంటి పెద్దవాళ్ళ మాట్లాడుకుంటున్నా కదా అంటూ కసిరాడు అతని తండ్రి. లేదు, వాడిని మాట్లాడి అంటూ మనవడైపు వైపు తిరిగి, నువ్వేం మాట్లాడుకుంటావో మాట్లాడినానా అన్నారు పూర్ణయ్య. ఆ 18 ఏళ్ల కుర్రాడు చెప్పడం మొదలెట్టాడు. తాతయ్య నాకు హీరో. ఆయన ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయడం నాకు తెలీదు. అందరికీ మంచిగా ఉండవనే చెప్తాడు. ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మర్చిపోయి ఎప్పుడో చేసిన చిన్న తప్పు కోసం ఆయన వయసులో శిక్షించడం న్యాయమా? అదే మాకు బాధగా ఉంది అన్నాడు. ఆ మాటలకి అతని పక్కనే ఉన్న అతని తండ్రి, అవును, ఆయనకి ఈ వయసులో శిక్ష వేయటం అన్యాయం. ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితం అంతా నిజాయితీగానే గడిపారు, నీతిగా బ్రతికారు. అందుకోసం ఆయన తిరిగి అప్పీల్ చేసుకోమంటున్నాం. సంవత్సరం జైలు శిక్ష అంటే ఈ వయసులో కష్టం. బలమైన లాయర్లు ఉన్నారు. వారి ద్వారా వారి వయసును దృష్టిలో ఉంచుకుని శిక్ష పూర్తిగా రద్దు చేయమని జరిమానా విధించమని కోరదాం అనుకుంటున్నాం. అందుకైనా ఒప్పుకోవటం లేదు అన్నాడు. ఆ మాటలకు వెంటనే పూర్ణయ్య గారి భార్య, ఈ వయసులో ఈయనకి జైలు శిక్ష ఏమిటి? వారం రోజులుగా ఇంట్లో వాళ్ళందరం పదే పదే చెప్తున్నా ఈయన వింటలేదు అని చెప్తూ బోర్ నేర్చింది. అయ్యో, ఏడవకంటూ పూర్ణయ్య గారు లేచి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని ఆమె చేతుల మీద చెయ్యి వేసి ఓదార్చారు. అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా, ఆయనకి చాలా గొప్ప పేరుంది, మంచితనం మూర్తిభవించిన మనిషి. కోర్టు వారు వేసిన శిక్షకు తల వంచి వెళ్ళిపోతే ఇంతవరకు నేను పేరు ప్రఖ్యాతలు ఏమవుతాయి? అందుకే కోర్టులో పోరావణ చెప్తున్నాం అంది. ఆ మాటలకి అంత క్రితం మాట్లాడిన ఆయన మనవడు, అవును, తాతయ్యకి చెడ్డు పేరు వస్తుంది, ఆయన ఎప్పుడూ హీరోలాగే ఉండాలి అన్నాడు. మనవడు మాట్లాడిన మాటలకు నవ్వుతూ, ఈ పెద్దయిన నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు, నన్ను కాస్త మాట్లాడివ్వండి అంటూ చెప్పటం మొదలెట్టారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను. 100 రూపాయల లంచానికి కకృతి పడ్డాను. 100 అయినా 1000 అయినా తప్పు తప్పే. అది అవినీతి. ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కసారి నేను ఈ కేసులో తీర్పు వినిపించకుండానే చేసిన తప్పుకి శిక్ష అనుభవించకుండానే చనిపోతానని భయపడేవాడిని. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా న్యాయం గెలిచిందని భావిస్తున్నాను.
మన చట్టాన్ని గౌరవిస్తూ శిక్షణ ఆనందంగా భరించడానికి నిశ్చయించాను. అందువల్ల నాకున్న కీర్తి పోదు, అపకీర్తి రాదు. ఆ మాటలకి కొడుకు వెంటనే అన్నాడు, మీరు పొరపడుతున్నారు నాన్నా. నేరం చేసి జైలుకు వెళ్ళే వాళ్ళని నేరస్తులనే అంటారు. అతను ఎన్ని మంచి పనులు చేసినా, అతనికి ఎంత మంచి చరిత్ర ఉన్నా అన్నాడు. ఆ మాటలకి భగీరథ, క్షమించండి, నా మనసులోని మాట చెప్తాను. ముందుగా మీరు ఇందాక ఇంట్లో హోమం చేశారు, పూర్ణాహుతి చదివారు. ఆ పూర్ణాహుతి మంత్రం అర్థం తెలుసా అడిగాడు. ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. నేను చెప్తాను బాబు అన్నారు పూర్ణయ్య. చెప్పండి సార్, నాకెప్పుడు ఆ శ్లోకం అర్థం కాస్త తికమకగానే ఉంటుంది అన్నాడు భగీరథ. ఆయన చెప్పడం ప్రారంభించాడు. పూర్ణానికి పూర్ణం కలిపిన పూర్ణంలో పూర్ణం నుంచి పూర్ణం తీసేసిన మిగిలేదే పూర్ణమే. ఈ శ్లోకార్థానికి మనం అవగాహన చేసుకుంటే జీవిత సారమంతా అందులోనే దాగుంది అన్నారు పూర్ణయ్య. బాగా చెప్పారు సార్ అన్నాడు భగీరథ. నాకు అర్థం కాలేదు తాతయ్య అన్నాడు ఆయన మనవడు. ఆయన మనవడు వంక నవ్వుతూ చూసి చెప్పడం మొదలెట్టాడు. మహాసముద్రం ఒడ్డు కనబడదు. ఆ మహాసముద్రంలో నుంచి మోటారు పంపుతో రోజంతా నీళ్లు తోడి ఆ నీటిని ఒక కుంటలోకి పంపిన ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం, కానీ సముద్రం మైనస్ కుంట అని అనం కదా. అలాగే మన ఇంటి వాటర్ ట్యాంక్లోని నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసిన దాన్ని సముద్రమనే అంటాం. అంటే మహాసముద్రం నుంచి నీళ్లు తీసివేసిన మళ్ళీ కలిపిన దాన్ని మహాసముద్రమనే అంటాం. అలాగే జీవితం కూడా కలిపినా తీసివేసినా నిండుగా ఉండాలి, వెల్తిగా ఉండకూడదు. వెల్తిగా ఉండేవాడు ఆ వెల్తిని పూడ్చుకోవడానికి చూస్తే, నిండుగా ఉండేవాడు దాన్ని పంచడానికి ఇస్తాడు. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర నిండుగా ఉండాలి. మన కుటుంబాలు ఆనందంగా లేకపోవడానికి కారణం మనం యాచకులం అయిపోవడం. ప్రేమను యాచిస్తున్నామే తప్ప మనం ప్రేమను పంచడం లేదు. అలా పంచాలంటే మన హృదయం నిండుగా ఉండాలి. అదే ఈ పూర్ణాహుతి శ్లోకానికి అర్థం. ఆ మాటలకు భగీరథ చప్పట్లు కొట్టాడు. వెంటనే ఆ పెద్దయిన కాళ్ళకు నమస్కారం చేసి, ఇప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడో చేసిన తప్పుకి వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్ళటానికి కారణం మీ నిండైన మనసు. అవును, మీరు సముద్రమే. ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకున్న కీర్తి అపకీర్తి కాదు. నా ఇంటర్వ్యూ అయిపోయిందంటూ లేచి నిలబడ్డాడు. ఆ కుటుంబ సభ్యులంతా భగీరథ వంక ప్రశంసాపూర్వకంగా చూశారు. వాళ్ళ మాటలు చెప్పకపోయినా ఆయనొచ్చి మా కళ్ళు తెరిపించారనుకున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా ఆ పెద్దాయన్ని చుట్టేశారు. భగీరథ మరోసారి నమస్కారం చేసి ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. కారెక్తూ ఉంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి, భగీరథతో ఈ విషయం మన మధ్యనే ఉండాలి. మన జీవిత కాలంలో కొందరు వ్యక్తుల్ని కాలనీలలో క్రమంగా మర్చిపోతాం. అయితే కొందరి నీడ కాలాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఆ నీడ కుటుంబ పెద్దది కావాలనేదే నా లక్ష్యం. ఆవు చేలో మేస్తుంటే దూడగట్టును మేస్తుందా అన్నారు. ఆ మాటలు చెప్పడం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూసి, ఈ మాటే ఆ కిల్లి షాప్ దగ్గర ఎవరో అంటుంటే విన్నాను, అర్థం కాలేదన్నాడు. పూర్ణయ్య గారి మొహంలోకి సూటిగా చూసి, అవును, లోకం కూడే కూస్తుంది. మన ఎవరికీ తెలియకుండా తప్పులు చేస్తున్నాం అనుకుంటాం, కానీ వాటిని గమనించేది ఎందరో. నేనెప్పుడో నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను. ఇప్పుడు అదే తప్పు ఒక ఉన్నతోద్యోగిగా ఉన్న నా కొడుకు చేస్తున్నాడు. ఒక తప్పు కాదు, విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తున్నాడు. అయితే అతను వాటి తప్పుగా భావించడం లేదు. ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించడం లేదు. అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పుని తిరిగి తవ్వి తోడింది నేనే. ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే తప్పులు చేసిన నా కొడుకు బాగుపడతాడనే ఉద్దేశంతో ఇదంతా చేశాను. అలా అంటున్న పెద్దాయన కళ్ళ నుంచి కారిన కన్నీటి బొట్లు భగీరథ కాళ్ళ మీద పడ్డాయి. ఈ పూర్ణయ్య గారు జీవిత ప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు. తనే పూర్ణాహుతి కాబోతున్నాడు. తన కుటుంబానికి కాకుండా ఈ సమాజానికి కూడా
ఒక నీడలా తోడులా ఉండబోతున్నాడు అనుకుంటూ ఆయనకి మరోసారి రెండు చేతులు జోడించి కారెక్కాడు భగీరథ. కారు కదిలింది. ఆయన శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాట స్వరూపం అతని వెన్నంటే వస్తుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.